ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్నే ఆయన వికే గారి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్నే పుస్తక రూపాయన ఇచ్చినట్టుగా మనకి కనిపించింది. ఈ స్టార్టింగ్లో కూడా ఆయన అడిగేస్తారు రిజర్వ్ ఫ్రమ్ దోస్ హైయర్ సర్కిల్స్ ఫ్రమ్ దోస్ హూ మే ఫాలో టు దోస్ హూ ఫాలో మై. పుస్తకం టైటిల్ విషయం దగ్గర నుంచి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే పేరులోనే ఉంటుంది ద ఇన్నర్ మ్యాన్. పైకి కనిపించేటువంటి బాహ్యమైనటువంటి రూపకర్తల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి మనిషి శరీరంలో ఉన్నటువంటి నిర్మాణకాలైనటువంటి దేవతల తలకు వర్తి అనేటువంటిది ఎలా ఉంటుందనేది మనకి కొంతవరకు ది అకల్ట్ అనాటమీ అనేటువంటి సబ్జెక్ట్ ద్వారా మాస్టర్ గారు మనకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో దాన్ని మనం ఫిజికల్గా ఎలా ప్రిస్క్రైబ్ చేసుకుని వర్క్ చేసుకోవాలనేటువంటి అంతా కూడా మనకు రకంగా ఈ పుస్తకంలో కనిపిస్తుంది. మనకి చాలా ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తుంటాయి. ఒకళ్ళంటే అభిమానం ఉంటుంది, ఒకళ్ళంటే కోపం ఉంటుంది, ఒకళ్ళంటే ద్వేషం ఉంటుంది, ఒకళ్ళంటే అమితమైనటువంటి ఇష్టం ఉంటుంది. సో ఈ ప్రేమ అభిమానం ఇష్టం అనేటువంటి దాని వెనకాల ఉండేటువంటి అసలు సైన్స్ ఏమిటి, ఒకళ్ళు మనకంటే ఎందుకు ఇష్టపడతాం, క్వాలిటీస్ కలిసి అయ్యండి మ్యాచ్ అయ్యేయండి, వాళ్ళు మనలాగే ఆలోచిస్తున్నారండి. అలా ఆలోచిస్తున్న వాళ్ళు కూడా కొన్నాళ్ళకి మన నుంచి దూరం అయిపోతుంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ మీద మనకి బాధ కలుగుతుంటుంది, వాళ్ళ మీద మనకి పాపం కూడా ఒకసారి వచ్చేస్తుంది. సో ఈ ఒక మనిషి ఫీలింగ్స్ వెనకాల, ఒక మనిషి కాన్స్టిట్యూషన్ బాడీ వెనకాల ఉండేటువంటి సీక్రెట్ అనేటువంటిది ఒక ఐసాట్రిక్ సీక్రెట్ ఏమిటనే తెలుస్తుంది మనకు ముఖ్యంగా. అంటే మన శరీరంలో నిర్మాణంగా ఉన్నటువంటి అంతర్గతంగా మనకి తెలియకుండా మనలో ఉండేటువంటి దైవికమైనటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో ఆ వెలుగు మనకు ఒక్కసారి మనకి ప్రస్ఫుటం అవుతుంటుంది. అది గురువు సమక్షంలో అది ప్రస్ఫుటం అయిపోయి అది బయటకు వచ్చేటప్పుడు దాన్ని మనం దీక్ష అనేటువంటి పేరుతో పిలుచుకుంటే, ఇనిషియేషన్ అనేటువంటి పిలుచుకుంటే, తద్వారా అంతకు ముందు జీవితం వేరు ఆ తర్వాత జీవితం వేరు అనేటువంటిది మనకు కొంతవరకు మనకే అభ్యాసం అవుతుంది. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దగ్గర దగ్గర ఈ ఇన్నర్ మ్యాన్లో మనం చూసుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా అదే. సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మనం దాన్ని ఎలా అన్వయించుకుంటాం అనేటువంటి దాన్ని బట్టి మనలో ఉండేటువంటి అసలు సీక్రెట్ ఏమిటంటే ముందు బయటపడుతుంది. అదే అసలు ఇన్నర్ మ్యాన్ కలగా విషయం కూడా. ఇది యాక్చువల్గా ఇది ఒక పుస్తకం కాదు, ఇది ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ కింద వస్తాయి ఇక్కడి నుంచి అన్నీ కూడా. అంటే మనిషి శరీరం వెనకాల ఉండేటువంటి ఒక అకల్ట్ సిస్టమ్ ఏమిటనేటువంటిది ఒక జెనెటికల్ బయాలజికల్ రూపంలో మనకు వచ్చేటువంటిది నెక్స్ట్ బుక్ రాబోతున్నారు. సోదరుడు ప్రజలు దాని మీద చాలా తీవ్రమైనటువంటి వర్క్ ఆల్రెడీ చేస్తున్నారు. అంటే సైంటిఫిక్ ప్రూఫ్ బేస్తో కూడా మనకు ఇవ్వడం కోసం చాలా రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్తో వాటితో కూడా వర్క్ అవుతున్నాయి. అకల్ట్ జెనెటిక్స్ అని సుమారుగా మనం అనుకుంటున్నటువంటి సబ్జెక్ట్ పేరు. దాని తర్వాత మనిషి అనేటువంటి వాళ్ళ తరగతి కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి డిఫెక్ట్స్ని ఎలా కవర్ చేసుకుని ఎలాగ నెక్స్ట్ హైయర్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది కూడా ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పాడైపోయినా పర్లేదండి, పిల్లలు బాగుండాలండి అని అంటుంటారు చాలామంది. అంటే మనం తాలూకా శరీరంలో కనుక ఏదైనా లోపం ఉంటే పిల్లలు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే బయాలజికల్గా వాటికి మనకు సంబంధం ఉంటుంది కాబట్టి. సో పిల్లలు పుట్టడం వెనకాతలే అసలు ఈ సైన్స్ని కనుక మనం డెవలప్ చేయగలిగితే వచ్చేటువంటి జనరేషన్స్ని ఎంత ప్యూరిఫై చేయొచ్చు అనేటువంటిది కూడా మనకి నిషేక నిధానికి కానీ శిశు సంస్కార నిధానికి కానీ అదే రేపు పొద్దున రాబోతున్నటువంటి శిశు సంరక్షణ నిధి అనేది కానీ పుస్తకాల రూపంలో మనకు కనిపిస్తుంది. అంటే ఒక విధానాన్ని తన మదిలోని ఆచరించినటువంటి ఒక విధానాన్ని పబ్లిక్ ఇవ్వడంలో వాళ్ళకు ఉన్నటువంటి తపన, వాళ్ళు దాని ఆల్రెడీ మీరు వర్క్ చేశారు, రీసెర్చ్ చేశారు, వాళ్ళు పొందినటువంటి అనుభూతి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అంటే ప్రీవియస్గా మీరు అనుకుంటున్న విషయాన్ని మీరు మాస్టర్ గారి మార్గంలోకి వచ్చి ఆయన మధ్యలో మీరు ప్రేయర్ చేసుకున్న తర్వాత మీలో మీరు ఫైండ్ చేసినటువంటి చేంజ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది యూనివర్సల్గా రావాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ మనకి వెలిగిస్తుంటారు. వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే గ్రూప్ అని చెప్పారు. ముఖ్యంగా ఈ కుంభయోగంలో ఒకళ్ళు చేస్తే వచ్చేటువంటి సాధన కన్నా కూడా ఒక 10 మంది కూర్చొని చేస్తే ఒకళ్ళు వచ్చేటువంటి దాని కనుక ఇంప్రూవ్మెంట్ అది దిగుణ అవుతుందని చెప్పుకుంటారు. 10 మందితో కలిసి కూర్చుని ఒక యజ్ఞార్థమై చేసేటువంటి ఏ వర్క్ అయినా అంటే తమ కోసం తాము కాకుండా 10 మంది కోసం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇస్తుందని, తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ అంతా కూడా దానికి ఇంక్లినేషన్ చూపించి అలాగే మనం గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుందని మన రూపంలో కనిపిస్తుంటుంది. దాన్నే మాస్టర్ గారు మనకి సర్వీస్ రూపంలో ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో ఫిజికల్గా వెళ్ళి రోజుకు 1 గంట సేపు లేదా వారానికి 1 గంట ఎంతో ఒక రోజులో మనం పనిచేయడం అనేటువంటిది ఫిజికల్గా మనం కాయ కష్టం చేసి మొదటివాడికి ఏదైనా స్వాంతన కలిగించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనకి ఈ జీవితంలో మనకి కనిపిస్తుందని చెప్తారు. ఇప్పుడు పరంలో ఏదో పలానా ఆర్గనైజేషన్లోనో లేదా పలానా ఇన్స్టిట్యూషన్లోనో మన పేరు మీద జరగడం వేరు, మనం అక్కడికి వెళ్ళి ఫిజికల్గా సర్వీస్ చేయడం అనేటువంటిది లేదు. సో మాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే సర్వీస్ అనేటువంటిది ఒక అలవాటుగానో లేదా ఒక వన్ టైం హ్యాబిట్గానో ఉండిపోకూడదు, అది మనకి ఇంప్రూవ్ అయిపోదాం. దానికోసం అద్భుతమైన ఒక మాట అన్నారు, సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్ అని. అంటే సేవిస్తున్నాను వాళ్ళకి అనేటువంటి తలంపు మరిచేంత వరకు సేవించమన్నారు. అంటే దట్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మాట్లాడుతున్న సేపు నేను ఊపిరి తీసుకుంటున్నాను, నేను నిల్చున్నాను, నాలో ప్రాణం ఉందనేటువంటి విషయం మనకు గుర్తు రాకపోయినా కూడా అది మనలో ఒక హ్యాబిట్కి మనలో ఒక విషయం కింద అది కన్వర్ట్ అయిపోతుంది. అలాగా సర్వీస్ అనేటువంటి దాన్ని మనం ఎలాగ స్వీకరించుకుని తీసుకోవాలనేటువంటి దానికి ఒక్కొక్కరు ఒక మార్గమైనటువంటి విధానాన్ని తీసుకుంటారు. ఒకళ్ళు 10 మందికి ఉద్యోగం కల్పించే విధంగా సర్వీస్ తీసుకుంటారు. ఇంకొకళ్ళు పని చేయడం ద్వారా వాళ్ళ సర్వీస్ అలా వస్తుంది. ఇంకొకటి కింద ఉద్యోగం చేయడం అనేటువంటి వాళ్ళ సర్వీస్ ఉంటుంది.
అలాగే హోమియో డిఫెన్సెస్లో వాటిలో వెళ్తే మందులు కడడం దగ్గర నుంచి కేషీట్లు రాయడం, వచ్చేటువంటి వాళ్ళకి దుప్పటీలు పరదాలు ఇవన్నీ వేయడం, వచ్చే అన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ప్రేయర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అన్ని జాగ్రత్తగా మళ్ళీ చదివి నెక్స్ట్ టైం కోసం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి జరిగేటువంటి కార్యాల్లో మన తాలూకా కార్యక్రమం ఎంతవరకు ఉంది, మన పార్టిసిపేషన్ మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటి విధానం వరకు కూడా. అంటే మనలో వచ్చేటువంటి అదొక చేంజ్ కింద కాకుండా అదొక ట్రాన్స్ఫర్మేషన్ కింద మారిపోవాలంటారు మాస్టర్లు. సో అటువంటి దానికి మనలో ఉండేటువంటి కొన్ని కాంప్లెక్సెస్ మనకు అడ్డొస్తుంటాయి. ఉదాహరణకి కోపం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ కోపం అనేటువంటి దాన్ని మనం ఇంగ్లీష్లో ఫియర్ అని తెలుసుకుంటాం. ఈ ఫియర్ అనేటువంటి దానికి ఒక చమత్కారమైనటువంటి ఒక అబ్రివేషన్ కూడా రాయించారు. ఫాల్స్ ఇమోషన్ అపియరింగ్ రియల్ అన్నమాట. అంటే నిజానికి కోపం అనేటువంటిది ఎక్కడా ఉండదు, నీ తనకు ఆలోచనలో ఉంటుంది. అది ఇట్స్ లైక్ అపారెంట్ ఎక్స్ప్రెషన్. అది నిజంగా ఉందనుకో నువ్వు బాధపడిపోతున్నావు. శంకరాచార్యుల వారు దీన్ని మనకి అటుపక్క వెళ్తే రజ్జు సర్ప భావం తెలియటువంటి విధానంగా మనకు చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. ఉన్నది లేనట్టుగా ఉండి బాధపడ్డాం. అసలు కంప్లీట్లీ ఇట్స్ ఫాల్స్ ఇమోషన్. కానీ అందులో ఉండేటువంటి ఫీలింగ్ని మనం ఎలాగైతే అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసి మన కార్యక్రమాలకు మనమే ఎంట్రన్స్గా తయారవుతున్నామో అలాంటిది కాకుండా దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి మనలో ఉండేటువంటి డివైన్ థాట్ని ఎలా ప్రవోక్ చేయాలనేటువంటిది మళ్ళీ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. అలాగే ప్రేమ, ఆపేక్ష, అనురాగం అనేటువంటి పేరుతో మనం తెలుసుకుంటూ ఉంటాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ లవ్, పరమ ప్రేమ అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో చాలా ప్రస్ఫుటంగా చాలా డీటెయిల్స్ కింద కనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని ఫిజికల్గా మనకి ఇప్పుడు ఎదురుకుండా కనిపించడానికి వెనకాతల కొన్ని సంవత్సరాలైనటువంటి తీవ్రమైనటువంటి కృషి మాత్రం జరిగింది. అందులో కొంత భాగం నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. అది నా అదృష్టం. ఈ పుస్తకానికి డైరెక్ట్గా మాస్టర్ గారు డిక్టేషన్ ఇస్తున్నప్పుడు లేదా అది డైరెక్ట్గా టైప్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం ఈరోజు స్మరించుకోవాలి. మరి ఇంద్రాణి గారు, అక్కని పిలుస్తాం, ఇంద్రాణి గారు వైజాగ్లో హిందూ పేపర్లో పనిచేస్తుంటారు ఇంద్రాణి గారు. తర్వాత సోదరుడు గణపతి అన్నయ్య అంటాం చాలా అభిమానంతో. వీళ్ళిద్దరిని కూడా మనం అక్నాలెడ్జ్ చేసుకోవాలి ఈ సందర్భంలో. వీళ్ళిద్దరు కూడా మాస్టర్ గారి దగ్గర డైరెక్ట్గా ఈ వర్డింగ్స్ని కానీ ఈ బుక్స్ని కానీ డైరెక్ట్గా డిక్టేషన్ కింద తీసుకున్నారు కూడా వీళ్ళిద్దరు. వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా యాక్చువల్గా వెయిట్ చేస్తున్నారు. ఇంత మంచి మెటీరియల్ని మనం ఎప్పుడెప్పుడు బయటికి ఇవ్వగలనేటువంటి విషయంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ పుస్తకాన్ని బయటికి తీసుకురావడానికి వెనకాతలు కృషి చేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా మన సోదరులు సుదర్శన్ రెడ్డి గారిని కూడా మనం చెప్పుకోవాలి. ఈ పుస్తకానికి అయినటువంటి ఈ మొత్తం అందరినీ కూడా ఆయన స్పాన్సర్ చేసుకుని తీయడం అనేటువంటిది నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. సో ఈ బృహత్కరమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ వంతు పాత్ర మీరు తీసుకోవడం అనేటువంటిది మాకు చాలా అంటే గురువు మీ ద్వారా అలా రకంగా వర్క్ చేయించడం అనేటువంటిది అది మీ తనకు అర్థమవుతుంది. అది మీరు రావడం చాలా ఆనందమైన విషయం. ఫ్యూచర్లో మాస్టర్ గారి విషయంలో కూడా మాస్టర్ గారు అతి తొందరగా మళ్ళీ హైదరాబాద్ రావడం అనేటువంటిది కూడా జరిగే అవకాశం ఉంది. మేము ఆల్రెడీ ఆ విషయం ఆయనతో చర్చించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మనం డ్రా చేసుకోవాల్సినటువంటి టైం ఇప్పుడు. రాబోయేటువంటి 1 yearలో కూడా కొన్ని గ్రూప్ వర్క్ చేయడం కోసం కొంతవరకు మనం ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతున్నది. ఇటువంటి గ్యాదరింగ్, ఇటువంటి ఇలాగందరం కలవడం, ఇటువంటిది ఒక గ్రూప్ వర్క్ చేయడం అనేటువంటిది నెలకు ఒకసారి పెట్టుకుందాం అనేటువంటిది మాస్టర్ గారి దగ్గర ప్రపోజల్. అది పూర్ణిమ ధ్యానాలతో ఇనిషియేట్ అవ్వాలనేటువంటిది అందరూ సోదరులందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. అంటే పూర్ణిమ అనేటువంటిది ఒక ప్లాన్ కింద మనం చెప్పుకుంటున్నాం క్లాసుల్లో వాటిలో. ఆ నెలకి ఆ రాబోయేటువంటి 1 monthకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్ గురువు దగ్గర నుంచి ఆ రోజు రివీల్ అవుతుందని, అది మాస్గా గ్రూప్ లెవెల్లో కనుక తీసుకుంటే ఎవరికి వాళ్ళు దాన్ని ఇండివిజువల్గా వర్క్ చేసుకున్నప్పుడు అది అలా గ్రో అయ్యి ప్రతి వాళ్ళలో గ్రో అవుతుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి ధర్మం. సో ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా ఆయా మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణమి నాడు, అంటే రాత్రిగల పౌర్ణమి నాడు మాస్టర్ గారు చెప్పినటువంటి విధంగా పతంజలి యోగ సూత్రం ప్రకారం మహర్షి పతంజలి చెప్పినటువంటి ప్రాణాయామ కృత విధానం ప్రకారం మనం పూర్ణిమ ధ్యానం అనేది అందరం కలిసి చేసుకోండి. ఆల్రెడీ ఒక 2-3 నెలలు బట్టి చేసుకుంటున్నాం. బట్ ఈ రాబోయేటువంటి నెల నుంచి కూడా, అంటే ఈ రాబోయేటువంటి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి దగ్గర నుంచి కూడా కొంచెం అందరం కలిసి చేసుకోవడం, అంటే ఏ రోజు ఎక్కడ ఏ టైంలో ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మనం డిసైడ్ చేసుకుని మనం మొబైలైజ్ చేసుకోవచ్చు. ఈ విధానం అనేటువంటి మొట్టమొదటిగా మనం ఈ సంవత్సరాన్ని అన్వయించుకోవడం. తర్వాత ఏ పరిస్థితిలోనైనా మనం ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ఖచ్చితంగా పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ అనేటువంటిది మనం చేద్దాం అనుకోవడం మన మోదత్వం అయినప్పటికీ కూడా మన ద్వారా మాస్టర్ గారు మనకు ఆ టైంకి అది ఏర్పాటు కలిగించి మనం చేయడం అనేటువంటిది మనకి చాలా అవసరమై ఉంటుంది. ఎందుకంటే మనలో మార్పు కోసం మనం అనుకున్నాం, ఇది కేవలం మార్పు కాదు, పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్. సో అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మనం చేసుకోవాలనేటువంటి సంకల్పం మనలో కూడా మాస్టర్ గారు కలిగించి దానికి అనుగుణంగా ఉండేటువంటి పరిసర ప్రాంతాలని కానీ, విధానాన్ని కానీ, వ్యక్తుల్ని కానీ ఆ టైంకి మనకు అనుగుణంగా తిరిగేటువంటి సందర్భాన్ని కూడా ఆయనే కలిగించి మనం కోరుకుంటాం. ఎందుకంటే మనం చేసుకుందామంటే అవ్వదు. చాలా సందర్భాల్లో అనుకుని అది ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కూడా మనకే ఉన్నాయి మన జీవితంలో చాలా వరకు. దాన్ని అధిగమించగలిగేటువంటి శక్తి కూడా పరమ గురువుగా మాస్టర్ గారే మనకు అనుగ్రహించాలని,
తద్వారా ఈ గ్రూప్ వర్క్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో మా పరమ గురువు తన ప్రణాళిక ఏదైతే ఉంటుందో మనం ఎడ్యుకేషన్లో ప్రేయర్లో చదువుకుంటాం, లెట్ మై ప్లాన్ బి అన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్. ఆ డివైన్ ప్లాన్ అనేటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ కింద రివీల్ అవుతుంది. ఒకసారి అవసరమైనప్పుడు ఒక మహానుభావుడు తనకు అవతార రూపంలో ఆ డివైన్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఆ టైంకి మనం ప్రిపేర్ అయి ఉంటే మనకు ఎంతో కొంత వర్క్ అందులో భాగం కింద వస్తుంది, మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఒక భాగమే ఈ మేకర్ డే కాబట్టి, ఈ ప్రేయర్ కానీ ఈ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఒక ప్రణాళికమైన భాగమే కాబట్టి ఇటువంటి ప్రణాళికలకు ఇంకా ఫర్దర్గా మనం ఉన్ముఖులు చేసి మనం అందులో పార్టిసిపేట్ అవ్వడం కోసం మనల్ని ఒక రకంగా ఉద్ధరించడమని చెప్పుకుంటాం. దానికి కూడా కారణమైనటువంటి మాస్టర్ గారికి ఒక్కసారి ప్రణామాలు తెలియజేసుకున్నాం. ఇటువంటి సందర్భాన్ని ఇటువంటి ఒక అకేషన్స్ని మనకి మళ్ళీ కలిగించి మాస్టర్ గారి తాలూకా ఈ విధానాన్ని మనం క్రమబద్ధీకరణ చేసుకుంటూ మనలో మనకి పరివర్తన కోసం మనం ఇప్పుడు కంటిన్యూస్గా ఇది వర్క్ చేయడం అనేటువంటిది మన తాలూకా విధానం అయి ఉంటుంది. సో దీనికి సహకరించినటువంటి సోదరులందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు. ఇటువంటి ఒక మీటింగ్స్ మనం ప్రతి నెల కలిసి కండక్ట్ చేసుకుంటామని ఈరోజు మనం అనుకుంటున్నాం. సో యథావిధిగా మనకి ప్రతి శనివారం క్లాసులు మనం ప్లాన్ చేసుకుంటున్నాం అని కూడా అవుతుంటాయి. త్వరలో ఇంతకన్నా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో మనం ఇక్కడి నుంచి ఇనిషియేట్ అవ్వాలని మాస్టర్ గారి సంకల్పం కూడా అదే. మేము ఆల్రెడీ మాస్టర్ గారితో ప్రజున్న నేను మాట్లాడడం ఆల్రెడీ జరిగింది విషయమే. ఆయన కూడా ఎవ్రీ మంత్లీ ఒకసారి కనుక అంటే మిగిలిన కండిషన్స్ అన్ని కోఆపరేట్ చేస్తే ఆయన హైదరాబాద్ వచ్చి ఒక 2-3 రోజులు నుండి మనకి క్లాసెస్ ఇవ్వడానికి కూడా మాస్టర్ గారు రెడీగా ఉన్నారు. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం దాన్ని ప్రిపేర్ అవ్వడమే. మాస్టర్ అలా ప్రిపేర్ అవ్వడం కూడా ప్రిపరేషన్ కోసం మళ్ళీ తిరిగి మాస్టర్ గారినే ప్రార్థించడం. సో అటువంటి కార్యక్రమాలు మనం అనుకుంటున్నటువంటి మాస్టర్ గారి సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని, అందులో మనం ఒక భాగం కావాలని మాస్టర్ గారు మనస్ఫూర్తి కోరుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ అమ్మాయి చక్కగా పాడుతుంది, ఒక పాట పాడు, చాలా బాగా పాడుతుంది. పాడే ఇక్కడ ఎవరు పండుతులు లేరు. మీరు పాడలేదు తప్పు పాడారు అనుకోండి, నేను తప్పు పాడాలని మీరు చెప్తే తప్ప నాకు తెలియదు. మా సంగీతంలో పెద్ద జ్ఞానం లేదు కాబట్టి ధైర్యంగా పాడండి. పెట్టావైపు మహిమల దేవకీ సుతుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము దిత్తరాణి మహిమల దేవకీ సుతుడు ముద్దుగారి యశోద అంత నింత గుల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము అంత నింత గుల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస చింతల మాలో నున్న చిన్ని కృష్ణుడు చింతల మాలో నున్న
కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము రతి కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము సతమైన శంకు చక్రాల సందుల వైడూర్యము సతమైన శంకు చక్రాల సందుల వైడూర్యము గతి అయి మమ్ము గాచి కమలాక్షుడు గతి అయి మమ్ము గాచి కమలాక్షుడు గతి అయి మమ్ము గాచి కమలాక్షుడు ముద్దుగారి యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారి యశోద. చాలా బాగా కృష్ణ తత్వంతోటి ముగిసింది. స్వస్తి చెప్పవే మాకు స్వస్తి చెప్పు చెప్పగా